తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ ఎప్పుడైనా అనుకున్నారా అంటే ఇంత మంచిగా యాక్ట్ చేస్తాను, చిన్న ఏజ్ లోనే ఎంత పెద్ద సినిమాలు తీశాను, చాలా మిస్ అయిపోయాను సిల్వర్ స్క్రీన్ ని? రిగ్రెట్ ఎందుకు అంటే నాకు ఆఫర్స్ వచ్చినవన్నీ నేను నో చెప్పి యాక్చువల్లీ నాకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాదు, మా ఇంట్లో ఎవరు లేరు. సో వాళ్ళందరికి ఒక పాయింట్ ప్రూవ్ చేయాలి, నేను చదివేయాలి ఇది అని చెప్పి ఆపేసాను. సో రిగ్రెట్ గా ఫీల్ అయ్యారు బాగా. అంటే ఆ టైంలో నేను తీసుకున్న డెసిషన్, కొంతమంది కజిన్స్ వీళ్ళు ఏం చదువుతారులే, బట్ ఐఎమ్ వన్ ఆఫ్ ఫ్రమ్ ద టాప్ స్కూల్స్ గీతాంజలి, కానీ వాళ్ళు ఎవరికి సినిమాలు చేస్తుంది వీళ్ళేం చదువుతారు అన్న ఫీలింగ్ వాళ్ళకి ప్రూవ్ చేయాలని చెప్పి ఐ కంప్లీట్లీ స్టాప్డ్ అనమాట. అది రిగ్రెట్ అవుతా బాగా. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు లేరు అని రాఘవేంద్రరావు గారు ఇప్పుడు కలిసినా కూడా ఎప్పుడు అంటే అది అరే నేను వచ్చినవన్నీ అంటే ఇప్పుడు ఎంతమంది ట్రై చేసుకున్నా కూడా రావట్లేదు కదా, ఇట్స్ దే ఆర్ స్ట్రగ్లింగ్. వచ్చిన ఆఫర్స్ అన్ని నో అన్నానన్న రిగ్రెట్ ఉంది. బట్ మీరు ఎంత లక్కీ తెలుసా, సీనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి యాక్ట్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, అందరూ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ చేసిన వాటి అన్నిట్లో చేశాను. బట్ అందరూ కోరిక, చాలా మంది ఎప్పుడు వచ్చినా చెప్తారు ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేయలేకపోయాం. పిక్ కూడా లేదండి, అంటే పెద్ద సెలబ్రిటీస్ కూడా పిక్ కూడా లేదు. అంటే నేను చాలా లక్కీ అనుకోవాలి, ఆయన ఇంటికి పిలిచారు సెకండ్ టైం సీఎం అయినప్పుడు. సున్నుండలు అంటే ఇప్పుడు అదే చెప్పాను, ఒక పెద్ద కవర్ ఆఫ్ సున్నుండలు ఇచ్చారు అనమాట. లేదు నేను ఐ వాజ్ అ క్లాసికల్ డాన్సర్. I used to dance 6 hours a day till my inter. సో స్టాప్ చేసిన వెంటనే నేను యుఎస్ కి షిఫ్ట్ అవడం, ఇంకా మళ్ళీ ప్రాక్టీస్ లేకపోవడం, ఐ పుట్ ఆన్ వెయిట్. బట్ మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సినిమా అంటే ఏంటి? మంచి మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి. చిరంజీవి గారితో చేసిన అన్ని సినిమాలు నాకు మెమరబుల్, బికాజ్ ఐఎమ్ ఇన్ ఆఫ్ హిమ్ అనమాట. ఒక ఆ ఉంటది కదా. అవును. సో ఎన్ని మూవీస్ చేసినా, ఎన్ని షూట్స్ కి వెళ్ళినా ఫస్ట్ డే ఆయన చూడగానే ఒక ఆ అనమాట. అంతేనా? యా, చాలా చేశాను ఆయనతో మూవీస్. చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు కూడా. హన్నీ అక్క వాళ్ళతో ఆడుకోవడం కానీ, చరణ్ వాళ్ళతో ఆడుకోమని చెప్పడం కానీ, నో నీడ్, ఐఎమ్ జస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, కానీ అంత ప్రేమగా. ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ గారు వచ్చేవాళ్ళు నాతో, షీఈస్ ద ఓన్లీ వన్ హూ సపోర్ట్స్ మీ. ఇంట్లో ఎక్కడ ఎంకరేజ్మెంట్ లేదు, సెకండ్ ఇన్నింగ్స్ చేయకపోవడానికి కూడా అదో రీజన్ అనమాట. సో దే ఆర్ అగేన్స్ట్ అనమాట ఇంట్లో. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓకే చేసావు, హీరోయిన్ గా వద్దు, పెద్దగా అయ్యాకొద్దు అని. సో అమ్మమ్మ గారు వస్తే హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ ఆల్సో. తను తిన్నారా, భోజనం చేశారా అని అడుగుతారు చిరంజీవి గారు. అంటే ఒక సీన్ ఉంటది రౌడీ అల్లుడులో, అన్నపూర్ణమ్మ గారు అమ్మమ్మ అనమాట, కలిపి నోట్లో పెడతా ఉంటారు ఒక షార్ట్, అది వాళ్ళ అమ్మమ్మ గారినే కలపమని చెప్ప సరిగ్గా తింటది. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న, మీరు భోజనం చేశారా అమ్మ, మీకు కంఫర్టబుల్ ఉన్నారా, ఇట్స్ నో నీడ్ కదా. సో ఇవన్నీ గుడ్ మెమరీస్ నాకు. అంటే ఒకసారి కేక్ తీసుకెళ్ళా బర్త్డేకి, హీ వాజ్ ఇన్ షూట్, ముగ్గురు మనగాళ్ళు, షార్ట్ ఆపేసి కేక్ కట్ చేసి, అంటే నాకు ఆత్ర అనమాట, మీరు కట్ చేయరా షూట్ అవ్వని నేను కట్ చేస్తానంటే, లేదు ఇప్పుడే అంటే హీ స్టాప్ ద షూట్ అండ్ హీ కట్ ద కేక్ జస్ట్ టు మేక్ మీ హ్యాపీ. సో ఇవన్నీ మెమరీస్. నా బర్త్డే కూడా కేక్ కట్ చేయించారు. షూర్ పార్టీ ఫుల్ వైరల్ ఆ వీడియో కూడా. అదే, అండ్ మీ డీపీ కూడా చాలా బాగుంటది, మీకు చెప్పాను ఒకసారి. ఎప్పుడు అదే ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.